సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డే 5. సో మేమైతే నైట్ పెట్రోల్ పంప్లో పడుకున్నాము. సో మేము పఠాన్కోట్కి 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. సో ఇక్కడ నుండి డైరెక్ట్ మేము శ్రీనగర్కి అయితే వెళ్ళాలి. సో శ్రీనగర్ ఈ నుండి 330 కిలోమీటర్స్ ఉంది. సో బైక్ చైన్లు చైన్ కొంచెం క్లీన్ అయితే చేసుకున్నాము. సో అందరు బైక్స్ అయితే తీసుకున్నాము. కొద్దిగా చైన్ డీజిల్ తోటి చైన్ క్లీన్ చేసుకొని, సో లగేజ్ అయితే మళ్ళీ ఒకసారి రీప్యాక్ చేసుకుందామని చెప్పేసి మళ్ళీ అన్నీ తీసేసి సో మళ్ళీ మౌంట్ చేస్తున్నాము. సో మీకైతే మళ్ళీ హెల్మెట్ వ్యూలో కనిపిస్తారు. మనమైతే ఇక్కడ నుండి రైడ్ స్టార్ట్ చేసినాం. ఫ్యూయల్ అయితే ఫుల్ ట్యాంక్ చేసేసుకున్నాం. సో మనకు వచ్చిన లొకేషన్ వచ్చేసి ఇప్పుడు 335 కిలోమీటర్స్ ఉంది. 8 hours చూపిస్తుంది. మధ్యలో కొద్దిగా ఆఫ్ రోడ్ ఉంటుందని చెప్పారు. చూద్దాం, ఒక 70 కిలోమీటర్స్ అలా ఉంటుందని చెప్పారు. బట్ 335 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇప్పుడు మనం శ్రీనగర్కి, మన లొకేషన్. సో ఈవినింగ్ 5 అవుతుందని చెప్తున్నారు. కానీ అంతకంటే దాటితే నాకు తెలుసు, ఎందుకంటే మధ్యలో మనం బ్రేక్స్ అవన్నీ తీసుకోవాలి కాబట్టి తప్పకుండా 5 దాటుద్ది. 7, 8 అయినా చెప్పలేము. మనకైతే ఘాట్ అయితే స్టార్ట్ అయింది. సో నేను లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయని నేను అబ్జర్వ్ చేసుకుంటూ వస్తుంటే మొత్తం గంజాయి మొక్కలే ఉన్నాయి. పిచ్చి చెట్లు మన దగ్గర ఎట్లుంటాయో ఇక్కడ అట్లున్నాయి. పిచ్చి చెట్ల లాగా మొలిచినాయి ఇక్కడ మొత్తం గంజాయి చెట్లు. నేను చూపిస్తాను మీకు, ఆపి చాలా దగ్గర నుండి చూపిస్తాను. మొత్తం అవే ఉన్నాయి ప్లాంట్స్. ఘాట్ అయితే ఎక్కుతున్నాం మనం. మనకు వచ్చేసి 314 కిలోమీటర్స్ ఉంది ఇంకా శ్రీనగర్. సో మన జమ్మూ నుండి వెళ్తే 70 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది. ఇలా ఉదంపూర్ వేరే ఒక క్రాస్ ఉంది, అలా 70 కిలోమీటర్స్ తక్కువ వస్తుంది. కానీ ఆఫ్ రోడ్ ఉందట కొద్దిగా. చూద్దాం, మనం ఆఫ్ రోడ్ చేద్దాం, పర్లేదు. వావ్, ఇక్కడ ఇలాంటి స్టాచ్యూస్, చాలా పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉన్నాయి. అసలు ఢిల్లీ నుండి చూస్తున్నా నేను, చాలా పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉన్నాయి. మన దగ్గర ఎక్కువ హనుమాన్ స్టాచ్యూస్ ఉంటాయి, ఇక్కడ శివుడి స్టాచ్యూస్ ఎక్కువ ఉన్నాయి. కాశ్మీర్కి వచ్చిన ఫీల్ అయితే వస్తుంది ఇప్పటి నుండే ఈ అందాలు చూస్తుంటే. సో ధర్మశాల 84, నూర్పూర్ 26. కానీ మనం వెళ్ళాల్సింది అటు కాదు, మనం వెళ్ళాల్సింది స్టేట్ NH-44 దిగద్దు మనం. సో అమృత్సర్ మనకి ఇక్కడ నుండి 110, జమ్మూ 110, శ్రీనగర్ 409. ఓ, అంటే అది జమ్మూ నుండి చూపిస్తుంది, అందుకే 409 ఉంది. కానీ ఇట్లా 311 ఉంది. మనం వేరే రూట్ పెట్టినాం. సో ఆ రూట్లో కొద్దిగా ఆఫ్ రోడ్ ఉంటుంది, బట్ పర్లేదు, చేద్దాం. సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో మార్నింగ్ ఉన్న ప్లేస్ వచ్చేసి పంజాబ్, దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ పంజాబ్ వస్తుంది. సో నాకు తెలిసి అవి దానికి సంబంధించిన చెక్ పోస్టులు అనుకుంటేవి. సో పఠాన్కోట్ ఆల్మోస్ట్ మనం వచ్చేసినట్టే. పఠాన్కోటే ఇది. సో మనమైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చేయలేదు. ఇక బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకసారి ఇంకా 12కి అట్లా ఆపుతా, ఎందుకంటే ఆగితే 1 hour పైన అయిపోతుంది మాకైతే. ఈ రైడింగ్ గేర్స్ ఇవన్నీ ఇప్పి కూర్చొని అన్నీ కొద్దిగా రిలాక్స్ అయ్యేలోపే టైం అయిపోతుంది. ఆ ఫుడ్ ఆర్డర్ చేసి అది వచ్చేలోపు ఇంకా టైం అయిపోతుంది. సో ఆల్మోస్ట్ 1 hour పడుతుంది ఎక్కడ కూర్చున్నా కానీ. అది ఈవెన్ బ్రేక్ఫాస్ట్ అయినా కానివ్వండి, లంచ్ అయినా కానివ్వండి, డిన్నర్ కానీ, ఈవెన్ టీకి కూడా 1/2 hour పైన పడుతుంది. ఎందుకంటే ఎక్కడికి మేము తీసుకున్న బ్రేక్స్ అవి, ఎందుకంటే మేము నాన్ స్టాప్ వస్తున్నాం అసలు ఏమి ఎక్స్ప్లోర్ చేయకుండా. ఎందుకంటే మన ఫ్రెండ్స్ వచ్చేసి 2 days నుండి శ్రీనగర్లో వెయిట్ చేస్తున్నారు వాళ్ళు పాపం. సో చూడండి, వాటర్ క్రాసింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో మేమైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాలనుకుంటున్నాం. సో మనమైతే
బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నాం. ఎగ్ ఆమ్లెట్ తిన్నాం. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మన రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా ఎండ మాత్రం బీభత్సం కొడుతుంది. సో మనం ఈవినింగ్ పోయే వరకు కొంచెం కూల్ ప్లేస్లోకి అయితే వెళ్ళిపోతాం. బట్ ఈ డే మొత్తం ఎండలో చేయాల్సిందే రైడ్, తప్పదు. ఇంకొక 2 రోజులు ఒక్కరోజు ఇబ్బంది పడితే రేపటి నుండి అయితే మనకి ఎండ ప్రాబ్లం అయితే ఉండదు. అప్పుడు చలి ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు చలి కోసం వేసుకోవాలి. ఇప్పుడు ఎవరి విగ్రహం ఇది? మహారాజా గులాబ్ సింగ్. ఇది జమ్మూ కాశ్మీర్లోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. గులాబ్ సింగ్ కథువా, గేట్వే ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్లోకి అయితే మనము ఇదే ఎంటర్ అవుతున్నాం అన్నమాట. సో ఇట్ జస్ట్ అఫీషియల్లీ ఎంటర్డ్ జమ్మూ అండ్ కాశ్మీర్. వావ్, మన జమ్మూ అండ్ కాశ్మీర్కు మనం బైక్ మీద వచ్చాము, మన బైక్ పైన. సో దట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ అన్నమాట. సో మనకు వచ్చేసి రైడ్ ఇంకా 291 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుండి శ్రీనగర్. సో ఇక్కడైతే ఓన్లీ పోస్ట్ పెయిడ్ వర్క్ చేస్తుంది. మన అయితే 2 పోస్ట్ పెయిడ్ తీసుకున్నా. చూడాలి అసలు అది సిగ్నల్ ఉన్నదా పోయిందా అనేది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకు ఫస్ట్ టోల్ అన్నమాట ఇది. సో ఇక్కడ జియో సిగ్నల్ అయితే ఉంది నా మొబైల్లో. సో ఎయిర్టెల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఒకసారి. అయితే NH44 నుండి రైట్ తీసుకొని లోపలికి వచ్చేసినాం. మనకి ఇంకా 253 కిలోమీటర్స్ ఉంది. 253 కిలోమీటర్స్ ఉంది మనకు. ఈ రోడ్ కూడా పర్లేదు, బాగుంది. మంచి ఘాట్స్ అండ్ సీనరీస్ మాత్రం సూపర్ ఉన్నాయి. వైబ్స్ అయితే జమ్మూ కాశ్మీర్ వైబ్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. పెద్ద పెద్ద కొండలు కనబడుతున్నాయి నాకైతే. సో ఇన్ని రోజులు రైడ్ చేసింది ఇప్పుడు అయితే కొంచెం డిఫరెంట్ ఉంది. అంటే మొత్తం హైవే కదా, ఇన్ని రోజులు రైడ్ చేసింది కంటిన్యూస్గా. NH44లో వచ్చినాం. మన ఫస్ట్ టైం అయితే ఫ్రమ్ నాగ్పూర్ నుండి ఇప్పటివరకు NH44 దిగింది అయితే లేదు. సో ఇప్పుడే మనం వేరే రోడ్కి అయితే వచ్చినాం. బాగుంది. ముందైతే కొద్దిగా కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పిళ్ళు. ఘాట్ రోడ్ ఇది అదే, సూపర్ ఉంది. వ్యూస్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. మనకైతే టైం ఇంకా 6 hours 14 minutes అయితే చూపిస్తుంది. సో ఇక్కడైతే ప్రీపెయిడ్ సిగ్నల్స్ అయితే రావట్లేదు. నాకు నాది 2 పోస్ట్ పెయిడ్, నాది ఎయిర్టెల్ ఒకటి, జియో ఒకటి. సో 2 అయితే సిగ్నల్స్ ఓకే, నాకైతే వస్తున్నాయి ప్రజెంట్. ఎక్కువ మొత్తం ఇక్కడ అన్ని ఆర్మీ సంబంధించిన వెహికల్సే ఉన్నాయి. ఆర్మీ వెహికల్స్ అవే కనబడుతున్నాయి నాకైతే. సో మనం ఉదంపూర్ నుంచి వెళ్ళిపోతాం. ఉదంపూర్ వచ్చేసి 75 కిలోమీటర్స్ ఉంది. రామ్కోట్ 20. వ్యూ అంతా చేంజ్ అయిపోయింది అసలు ఇక్కడికి వచ్చే వరకే. ఈ కొండ చూడండి ఎంత పెద్దగా ఉందో. రైనీ సీజన్లో వస్తే ఇదంతా వేరే లెవెల్ ఉంటుందేమో అసలు. కొద్ది ప్యాచెస్ అయితే ఉన్నాయి. పర్లేదు, ఇట్లాంటిది ఉంటేనే మనకు ప్రాక్టీస్ అవుతుంది లదాఖ్లోకి వెళ్ళినప్పుడు. బ్యూటిఫుల్, సూపర్ వ్యూ అసలు. ఆహా, ఏమన్నా వ్యూవా. టూ 244 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడైతే కొండను కట్ చేసి డైరెక్ట్. ఓడి అమ్మ. సో ఈ కొండను మొత్తం చెక్కి పడేసిళ్ళు డైరెక్ట్. ఓ అసలు ఇది ఇంకా వింటర్ సీజన్లో వస్తే అంతా మంచుతో ఉంటుందా అండి? ఐ థింక్ సో. ఓ సీనరీస్ మాత్రం వేరే లెవెల్ అసలు. కానీ రోడ్లు కూడా డేంజరస్ ఉన్నాయి, జాగ్రత్తగా పోవాలి మనం. రోడ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది ఇది. ఓ లొకేషన్స్, సీనరీస్, వీటిని ఏమనాలో కూడా తెలుస్తలేదు. అమ్మ, అవి చూడాలన్నా బైక్ చూడాలన్నా కూడా అర్థమైతే లేదు, అట్లున్నాయి. కానీ మనం వెళ్ళాల్సింది ఇంకా 238 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి ఒక 78 కిలోమీటర్ ఇట్లనే ఉంటుంది అనుకుంటున్నా.
అరే 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 అరే, ఏమన్నారు వాళ్ళ? ఓ వాడు చూడండి అసలు, బా 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 బా, ఇలాంటి వ్యాలీస్లలో ఉండాలి అసలు, సూపర్ ఉంటుంది లైఫ్. నా సొంత బైక్ వేసుకొని నేను లదాఖ్ వరకు వస్తా, కాశ్మీర్కి వస్తా అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో నా లగేజ్ ఎందుకో ఊచిపోతున్నట్టు, కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తుంది. ఒకసారి అయితే చెక్ చేస్తాను ఫస్ట్, ముందు పోయినాక ఇక్కడెక్కడ మంచి నీడ చూసుకొని ఆపుతా, ఆపైతే చెక్ చేస్తా. మధ్య కార్డ్స్ అయితే గట్టిగానే, బట్ వన్స్ ఐ విల్ చెక్. రోడ్ అయితే కచ్చ ఉంది ఫ్రెండ్స్, వస్తారచ్చా. ఇది ఇది ఫీల్ ఫర్ లదాఖ్ ట్రిప్ అనమాట. సో ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి. బందీ ఖర్చు కట్టిన బ్యాగ్ అయితే పోతే అమ్మతో బ్యాగ్ అది తీసుకుంటే భయం అవుతుంది, గూగులాట అవుతుంది. ఇందాకే మనం ఒక ఫలోడా బ్రేక్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడైతే 10 minutes ఒక ఫైటర్ జెట్ అయితే పోతుంది. నేనైతే ఒక 3-4 చూసిన అలా. సో ఇది ఉదంపూర్ అనేది బార్డర్ కాబట్టి ఏమైనా మిలిటరీ ఆపరేషన్స్ మ్యాక్సిమం పఠాన్కోట్ అండ్ ఉదంపూర్ నుండే మిలిటరీ ఆపరేషన్స్ జరుగుతాయి. సో ఉరి మూవీలో చూసినట్టుగా. సో మొత్తం ఫైటర్ జెట్స్ అయితే ఎక్కువ కనపడుతున్నాయి ఇక్కడ, చాలా తక్కువ ఎత్తులో ఆల్టిట్యూడ్లో వెళ్తున్నాయి. సో మనకి ఇంకా 18 kilometers ఉంది ఉదంపూర్. రోడ్ అయితే స్టిల్ ఇట్లానే ఉంది, కానీ సీనరీస్ మాత్రం పోతుంటే బీభత్సంగా ఉన్నాయి అసలు. 195 ఉంది ఇంకా. ఓమ్మో. సో ఉదంపూర్ వరకు ఇలానే ఉంటుందట, తర్వాత అయితే సెట్ అవుతుంది, చూడాలి. ఇందాకే మనకు ఒక రైడర్ అయితే కనబడిండు కేరళ నుండి, బుల్లెట్ రెడ్ కలర్, ఒక్కడే వచ్చాడు సోలో. ఈ వైర్లెస్ మైక్ వల్ల కొన్ని డిసడ్వాంటేజ్లు ఉన్నాయి, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ కూడా ఉన్నది. ఎట్లా అంటే ఇది లేట్గా ఆన్ అవుతుంది అసలు, మనం కరెక్ట్ బ్లాగ్ చెప్పాలి అనుకున్న టైంకు ఆన్ అవ్వట్లేదు, మైక్ కనెక్ట్ కావట్లేదు. అసలు నేను తప్పని చేసాను, నేను వైర్డ్ మైక్ అనవసరంగా ఇంటికాడ పెట్టొచ్చాను, నేను పట్టుకొచ్చుకుంటే అయిపోతుండే. ఇట్ వెరీ బిగ్గెస్ట్ మిస్టేక్. రావడం మాత్రం చాలా క్లియర్గా ఉంది అండ్ ఈజీ ఉంది, పెట్టుకోవడం తీసుకోవడం అని. ఛార్జింగ్ ఒకటి అండ్ 2 ఉంటే బాగుంటుండే, నేను సింగిల్ మైక్ చేసిన. అండ్ ఇదేంటంటే డిలే ఉంది, చాలా డిలే ఉంది, టూ మచ్ డిలే ఉంది. ఆన్ చేసినాక చిన్నగా ఆన్ అవుతుంది. మనమైతే NH44కి అయితే కనెక్ట్ అవుతున్నాం. సో మనం ఇక్కడ, సో ఈ మన పైన ఉన్నది NH44. ఇది మనల్ని కూడా వచ్చేసిల్లు. సో NH44 ఎక్కేసినామంటే ఇక శ్రీనగర్ వరకు ఉంటుంది అది. సో ఇది వచ్చేసి NH44. సో ఇక కొట్టచ్చు, ఇక మనకు 181 kilometers ఉంది ఇంకా. మనమైతే ప్రజెంట్ ఉదంపూర్లో ఉన్నాం. సో ఇదంతా ఉదంపూర్ అన్నమాట. సో ఉదంపూర్ మనం చూసాము ఉరి మూవీలో, చాలా సీన్స్ ఉంటాయి ఉదంపూర్ నుండి. సో ఇది బార్డర్కి దగ్గర అన్నమాట, పాకిస్తాన్ బార్డర్కి దగ్గర. మోస్ట్ ఆఫ్ ది ఆర్మీ ఆపరేషన్స్ ఇక్కడ నుండి అయితే జరిగేవి. రోడ్ అయితే సూపర్ ఉంది, వ్యూ సీనరీ అయితే వేరే లెవెల్ ఉంది ఉదంపూర్లో. చాలా చెక్ పోస్టులు ఉన్నాయి అసలు ఇక్కడ. ఈ వెహికల్స్ చూడండి ఎన్నే. వేరే లెవెల్ అసలు. ఎండాకాలం ఎలా ఉందంటే, వర్షాకాలము చలికాలం అయితే వేరే లెవెల్ ఉంటుందేమో.
కాకపోతే ల్యాండ్ స్లైడ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక్కడ వర్షాకాలం. బాబా బాబా, ఎట్లా ఈ రూట్ ఇట్లా ఉండడం వల్ల టైం పట్టడంలో తప్పే లేదు. సో ఇటైతే మొత్తం ల్యాండ్ స్లైడ్ అయింది, రోడ్ డ్రైవర్స్ని చేసి వెళ్ళారు. అంటే ఇప్పుడు సింగిల్ వేలోనే వెళ్ళాలి. చూడండి, నాకు తెలిసి ఈ మధ్యలో రీసెంట్గా అయినట్టుంది, మొత్తం హైవే అంతా పోయింది. బా ఎంత ఎత్తైన పెద్ద పెద్ద కొండలు అవి. సో లదాఖ్లో కూడా ఇట్లనే ఉంటాయి కానీ ఒక్క చెట్టు కూడా ఉండదు దాని మీద. బా ఏమన్నా అసలు. సో మేమైతే లంచ్ కాగాలి. అందరు మంచి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రమే నడుస్తాయి ఇక్కడ. చూడండి ఇంత ఎడల్పు ఉంది. మళ్ళీ ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది. చిన్న చిన్న ప్యాచెస్ ఉన్నాయి, పెద్ద మేజర్ ఏం కావి, చిన్నవి. సో మేమైతే లంచ్ చేద్దామని చెప్పి ఒక రెస్టారెంట్కి ఆగినాం. కింద స్వీట్ హౌస్ ఉంది, అయినా రెస్టారెంట్. పైకి అయితే వెళ్తున్నాం, చూద్దాం అసలు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, తినేటి ఏమైనా ఉంటుందా లేదా. రెస్టారెంట్ బాగుంది. ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ చార్జర్ ఉన్నది. సో మేమైతే జీరా రైస్ ఆర్డర్ చేసినాం. టేస్ట్ అయితే మనమైతే ప్రజెంట్ మీ ఊరి పేరు ఏదో ఉన్నాయా బ్రో? ఉదంపూర్ క్రాస్ అయ్యి ఒక కాశ్మీరీ రెస్టారెంట్లో లంచ్ అయితే చేస్తున్నాం. మనమైతే ఇప్పుడు ఉదంపూర్కి 10 కిలోమీటర్స్ అలా వచ్చినాం. ఉదంపూర్కి 10 కిలోమీటర్స్ ముందులో ఉన్నాం మనం. ఇంకా మనకు శ్రీనగర్ వచ్చేసి 164 ఉంది. సో 163 కిలోమీటర్స్ అలా ఉంది. కొండలు మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి అసలు. ఇంకా మనం వెళ్తుంటే అప్పు వెళ్తుంటే మనకు ఇదే ఉంటుంది అన్నమాట. మంచి డ్రోన్ షాట్ తీయబుద్ధి అవుతుంది యాక్చువల్గా. కానీ యాక్చువల్గా మేము మా కోసం వెయిట్ చేస్తున్నారు చాలా, 2 days, గత 2-3 days నుండి వెయిట్ చేస్తున్నారు. మేము వెళ్ళాలి, ఇంక తప్పదు. 3 hours 36 minutes చూపిస్తుంది. మొత్తం NH హైవే అన్నమాట ఇది. నేషనల్ హైవే 44. మేమైతే జీరా రైస్ తోటి అయితే తిన్నాం. వేరే కనబడుతుంది అసలు. చాలా ఎత్తులో ఉన్నాయి ఇల్లులు. ఎట్లా దారి ఎత్తులుందో నాకు అసలు కనిపిస్తలేదు. దారులు అయితే చాలా ఎత్తులో ఉన్నాయి ఇల్లులు అయితే. చాలా ఎత్తు అంటే చాలా ఎత్తులో ఉంది. నో ఓవర్టేకింగ్, నో హార్న్, నథింగ్. సో అలా వెళ్తూనే ఉండాలన్నమాట. నాకు నైట్లో రైడ్ చేసినట్టు అనిపిస్తుంది. మన వాళ్ళు అయితే మన ముందే ఉన్నారు. ఓ గహరా హువా ఆ సాంగ్ గుర్తొస్తుంది ఈ లొకేషన్ చూస్తుంటే. బాబా ఏమన్నా ఏం లేదు అసలు, ఏమన్నా ఉన్నదా అసలు. వర్త్ వర్మ వర్త్ ఏమన్నా చల్ల వస్తుందా? నాకు తెలిసి హిమాలయాస్ కనబడతాయి ఇంకా కొద్దిసేపు అయితే మనకు. మంచుకో కూడిన హిమాలయాస్ మనం చూడొచ్చు కొద్దిసేపట్లో. బాబా. సో మనకైతే ఇంకా 130 కిలోమీటర్స్ ఉంది. సో ఇది హాఫ్ టన్నల్ లా ఉందన్నమాట. సో ఇటు సైడ్ ఓపెన్ ఉంది, ఈ కొండ పక్క నుండి అది పైనుండి ఏం పడకుండా అన్నమాట.
సో ఇట్లా కట్టి ఇట్లా రోడ్ వేశారు, కానీ చాలా టెక్నాలజీతో వేశారు అసలు. సో ఇందాక చల్లగా వచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ వేడి వస్తుంది. ఐ థింక్ మనం కింది దిగినాం కదా, మళ్ళీ పైకి ఎక్కినప్పుడు సెట్ అవుతుంది మళ్ళీ. చూడండి ఇల్లులు ఎట్లున్నాయో. వీళ్ళ పరిస్థితి ఏంది అసలు, వీళ్ళు ఎటు పోతారు, ఏం ఏం పండిస్తారు, ఎక్కడ పండిస్తారు. ఓ అక్కడ ఉన్న ఇల్లులు పైన, ఇటేమో నది ఉంది, మనం బ్రిడ్జ్ పైన ఉన్నాం. ఇప్పుడు ఎండాకాలం ఏం చేసాలు ఉంటే మరి చలికాలం పరిస్థితి ఇక వేరే అనుకుంటే. ఇక ఒక్కొక్క సీన్ ఒక్కొక్క సినిమాలా ఉంది, ఒక్కొక్క వ్యూ ఒక్కొక్క సిరీస్లా ఉంది. ఏమో చెప్పమంటారు. చల్లగా వస్తుంది మళ్ళీ. మనకు టనల్ లోపల ట్రాఫిక్ జామ్ అయింది. వెదర్ అయితే కంప్లీట్గా కూల్ అయిపోయింది, చల్లగా వస్తుంది గాలి అయితే. అసలు నాకు తెలిసి ఇంత కూల్ ఏసీలో ఉన్నట్టుంది నాకైతే. 18 degrees ఏసీ పెట్టుకొని కూర్చుంటే ఎట్లుంటుందో అట్లుంది. ఏమన్నా కూల్ ఉంది అసలు. ఇంకా అసలు ఎక్స్ట్రీమ్ కూల్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రేపటి నుండి ఇక అది ఎట్లా తట్టుకోవాలో. ఎండని తట్టుకొని వచ్చినాం కానీ చల్లని ఎట్లా తట్టుకోవాలో చూడాలి. ఇక వెదర్ మాత్రం సూపర్ ఉంది. కొండలు పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. సో ఇవన్నీ కొండ గొర్రెలు అంటారు కదా. వా కుక్క పిల్లలు ఎక్కువ ఉంది. ఇదైతే గోల్డెన్ రిట్రీవర్. అరే రే 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 చూడండి, కాశ్మీర్ గొర్రె పిల్లల్ని చూడండి. మనమైతే ఇప్పుడు మళ్ళీ ఒక టన్నల్కి వెళ్తున్నాం లోపలికి. మామూలుగా లేదు ఇదైతే. ఇంతసేపు వచ్చింది దానికంటే ఇది వేరే లెవెల్ ఉంది అసలు. ఓ మై గాడ్, మామూలు లేదు. టన్నల్ వావ్ 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 వావ్, వేరే లెవెల్ ఉంది టన్నల్. ఫస్ట్ మామూలు లేదు ఇదైతే. మస్తు కూల్ ఉన్నది లోపల. అసలు జనరల్గా టన్నల్లో వేడి ఉంటుంది, కానీ మస్తు కూల్ ఉంది ఇదైతే. మేము ఎందుకు ఆగినామంటే మాకు ఒక మంచి వ్యూ కనబడింది. సో మంచు కొండలు కనబడుతుంది డైరెక్ట్. టైం వచ్చేసి 7:15. స్టిల్ నో సన్సెట్ అయితే అవ్వలేదు. మంచు కొండ మాత్రం మస్తు కనబడుతుంది. సో మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. 80 kilometers అలా ఉంది. చూద్దాం, ఇంకా ఈ మంచు కొండలకి ఇంకా దగ్గరికి వెళ్తాం మనం ఒక 2 daysలో. సో అప్పుడు ఇంకా దగ్గర చూపించచ్చు. ఓకే, సో మన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నాను. ఇంకా టైం 7:30 అవుతుంది, ఇంకా చీకటి పడలే. ఫుల్ సన్లైట్ ఉంది. నాకు తెలిసి 8 అట్లా అవుతుందేమో మొత్తం చీకటి అవ్వడానికి. మనమైతే మన రైడర్ విఎన్బి బైక్ అయితే నడుపుతున్నాం. బండి బాగానే ఉన్నది, కాకపోతే కొద్దిగా హ్యాండిల్ కిందికి వచ్చినట్టుంది. సో పెద్ద పర్ఫార్మెన్స్ మాత్రం గట్టిగానే ఉంది అసలు. సో మన వెనకైతే అంబులెన్స్ వస్తున్నది. ఓకే, సో బైక్ మాత్రం వేరే లెవెల్ ఉంది, కానీ కొంచెం వెయిట్ అయితే తక్కువనే ఉన్నది. బట్ రైడింగ్లో అయితే ఏమి ఇబ్బంది ఏం లేదు, స్మూత్ ఉంది చాలా. సో మనకు దాల్లేకు లొకేషన్ పెట్టినాం. మనకు ఎగ్జాక్ట్గా 13 kilometers ఉంది, ఇంకా 20 minutes చూపిస్తుంది. దాల్లేక్ ఎక్స్పీరియన్స్ చేద్దాం ఇప్పుడు. ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మనము, సో మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పోదాం ఆ తర్వాత. అయితే ఇప్పుడు శ్రీనగర్కి వచ్చేసినాం విత్ అవర్ బైక్స్. ఫైనల్లీ శ్రీనగర్ అయితే రీచ్ అయిపోయినాం. మన పక్కనే ఉంది దాల్ లేక్. సో మనం దాల్ లేక్లో అసలు ఏం చూడాలి, ఏం చేద్దాం అనేది చూద్దాం. అసలు అంటే మొత్తం సూపర్ ఉంది అసలు. ఓకే మేమైతే ఫస్ట్ డిన్నర్ చేసి ఇక హోటల్కి వెళ్ళి పడుకుంటాం.
రేపటిది రేపు చూసుకుంటాం ఇక. సో ట్రాఫిక్ అయితే గట్టిగానే ఉన్నది. సో ఇదే దాల్ లేక్ మనకు రైట్ సైడ్లో ఉంది, మొత్తం బోట్సే ఉన్నాయి. సో ఇది ఇప్పుడే ఫ్రీజర్ నుండి బయటకు వచ్చింది అనమాట. ఇదివరకు ఫ్రీజ్లో ఉండేది. సో నవంబర్, డిసెంబర్, జనవరి అయితే మొత్తం ఫ్రీజ్లో ఉంటుంది. చాలామంది ఉన్నారు అసలు, టూరిస్టులు చాలా అంటే చాలామంది ఉన్నారు. సో మేమైతే డిన్నర్ చేసి హోటల్కి వెళ్ళాలి, వెళ్ళి పడుకోవాలి ఇక.